5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు? ఈ నెలంతా ప్రభు ఈ సమయం వరకు, ఈ గడి వరకు కాపాడినందుకు దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా ప్రభు మనల్ని కాపాడాడు, దేనికి స్తోత్రం. కోడి తన పిల్లల్ని ఆ యొక్క రెక్కల కింద కాపాడునట్లుగా దేవుడు ఈ యొక్క ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి ఈ యొక్క 28వ తారీఖు వరకు ఆయన యొక్క సజీవ రెక్కల కింద మనల్ని కాపాడాడు. దేనికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందుకు ప్రతి విషయంలో కూడా దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞత ఏంటన్నది? కృతజ్ఞత ఇది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయాల్లో నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలండి? హృదయాలలో నుంచి రావాలి. అంతరంగంలో నుంచి మనకి కృతజ్ఞత కలగాలి. ఆమె దేనికి స్తోత్రం, హల్లెలూయా. హృదయపూర్వకంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్షణము వరకు మనం బ్రతికున్నామంటే, ఈ క్షణం వరకు మనం ఎలా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఇంతవరకు మనం విన్నాం కదా ఆ యొక్క ఆరాధనలో. దేవుని కృప, దేవుని కృపను బట్టి మనం ఉన్నాము గనుక ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయా. ప్రతి క్షణమున వెన్నంటి నిలచినావు, కంటి పాపల నన్ను కాచినావు. ప్రతి క్షణమున వెన్నంటి నిలచినావు, కంటి పాపల నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఈ నెలంతా కూడా దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి మన ప్రయాణాల్లో కాపాడాడు. అలాగే మనము చేసిన ప్రతి పనిలో ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆరోగ్య విషయాల్లో కాపాడుతూ వచ్చాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మనం తినే తిండిల వల్ల కానీ ప్రతి విషయాల్లో కూడా దేవుడు కాపాడుతూ, దేవుడు మనకి పోషిస్తూ, పోషకుడుగా ఉంటూ ఉన్న విధానాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. ఇక్కడ చూడండి, ఎక్కడట? నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా, ఏంటట? దీనిని కూడా. ఈ నెలంతా జ్ఞాపం చేసుకుంటే ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి
మనం జ్ఞాపం చేసుకుంటే ఈ యొక్క 28వ తారీఖు వరకు ఎన్ని ఉపకారాలు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఉపకారాలు చేస్తారు. వార్తలు వింటూ ఉన్నాం. ఎన్నో ప్రమాదమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి, కునుకక నిద్రపోక దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేనికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందామా? దేనికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఈ నెలంతా మమ్మల్ని కాపాడినందుకు ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి? దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైనా మనకి ఏదైనా మేలు చేస్తే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. మరి ఇది థ్యాంక్స్ గివింగ్ అని కూడా చెప్పొచ్చు. థ్యాంక్స్ గివింగ్ కూడిక. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఎంతమంది చెప్పారు దేవునికి థ్యాంక్స్? దేవునికి కృతజ్ఞతలు ఎంతమంది చెప్పారు? ప్రభువా ఈ నెలంతా నన్ను కాపాడవయ్యని హృదయపూర్వకంగా చెప్పామా? నిజంగా చెప్పకపోతే చెబుదాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా ఈ నెలంతా నన్ను కాపాడేందుకు నీ కృతజ్ఞతలు అయ్యా. నేను చెప్పుకున్నాను, మీరు అలా చూస్తున్నారు. దేనికి స్తోత్రం. మీరు చెప్పండి చూద్దాం. కాపాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి విషయంలో, ఏ విషయంలోనట? ప్రతి విషయంలో దేవుడు చేసే ప్రతి విషయంలో. దేనికి స్తోత్రం. ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు మనకి. ఈ ఫిబ్రవరి నెలలో మీటింగ్స్ ఎప్పుడు? 22, 23, 24. ఎంతగా ప్రభు మేలు చేశాడు. దేనికి స్తోత్రం. దాన్ని బట్టి దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. వర్షం ప్రతి స్థలాల్లో ఉంది, కానీ దేవుని యొక్క ఉచితమైన ప్రేమ, కృప, కనికరాలు ప్లేరా ఆయన మహిమార్థమై ఆయన కార్యక్రమాలు జరిగించుకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పొద్దా? దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క మీటింగ్స్కి వచ్చినప్పుడు, వెళ్ళేటప్పుడు, వడ్డించేటప్పుడు, అలాగే కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు అన్నిట్లో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెప్పొద్దా? దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్డు పక్కన మీటింగ్స్, రోడ్డు మీదకి ఎవరు పిల్లలు వెళ్లకుండా, అలాగే ఏ వెహికల్స్ కూడా పిల్లరా ఏ అంతరాయాలు లేకుండా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెప్పొద్దా? దేనికి స్తోత్రం. ఈ నెలలో చిన్నపాటి జ్వరాలు రావచ్చు, చిన్నపాటి తలబాధలు రావచ్చు, లేకపోతే కాలు నొప్పులు, లేకపోతే అయ్యో ఇవో రావచ్చు. వాటన్నిటిలో కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెప్పొద్దా? దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో పిల్లరా, ప్రతి విషయంలో దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. సందర్భాలు జ్ఞాపం చేస్తున్నా. మీకు కూడా అలాగే ఎన్నో జరుగుంటాయి. నాకు జరిగినాయి, మీకు జరుగుంటాయి. మొన్న పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఆ యొక్క పొయ్యి మీద ఆ నూనె ఉంచేసి ఆ ఎండుమిర్చికని వెళ్ళింది. ఇంతలో ఆ నూనె అండి బాగా మరిగిపోయింది, పొగలు వస్తున్నాయి. మొత్తం రూమ్ అంతా, ఆ యొక్క వంట గదంతా పొగలతో నిండిపోయింది. నేను అక్కడే కూర్చున్నాను హాల్లోని. నాకేమీ తెలియట్లా. ఆ రూమ్ అంతా పొగలతో నిండిపోతే అప్పుడు పిలుస్తుంటే, అప్పుడు నేను ఏంటమ్మా అంటే స్టవ్ ఆపండి అనేటప్పటికి మొత్తం పొగంతా నిండిపోయింది. స్టవ్ ఆపేటప్పటికి అందులో మంటలేసింది. ఇంతలో అమ్మగారు వచ్చారు. ఆ యొక్క ఆ గిన్నె ఇట్లా తీసుకొస్తూ ఉన్నప్పుడు ఎవరు తోస్తున్నట్టు అనిపించిందంట. అది వెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? బోర్ల పడ్డది. ఆ మంట అంతటితో ఆగిపోయింది. అక్కడే ఆ బియ్యం మూటలు ఉన్నాయి, తర్వాత అన్నీ ఉన్నాయి, సంచులు ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి.
కానీ దేవుని కృప కాదా? దేవుడు చేసిన మేలు కాదా? అంటే పాస్టమ్ గారి విషయంలో కార్యం చేశాడు, మరి మన విషయాల్లో దేవునికి స్తోత్రం. చేస్తాడు కాదు, చేశాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్క మేలు చేయలేదండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో మనం ఏం చెప్పాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దేవునికి నిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఈ నెల దినాలు కాపాడినందుకు మరీ ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు కనుక ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఎలా చేయడం ఏంటట? దేవుని చిత్తం. దేవుని చిత్తం నాకు తెలియజేయ ప్రభువా, నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయ ప్రభువా, నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయబడి. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. ఆయన చిత్తంలో ఒకటి ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఆమేన్, దేవునికి స్తోత్రం. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు. అనుక్షణము మనల్ని కాపాడుతున్నాడు. అనేక మంది పిల్లరా ప్రయాణాల్లో వారు పడుతున్న అవస్థలు, పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా దేవుడు అధిగమించి ఆయన కాపుదలో కాపాడిన విధానాన్ని బట్టి మరొకసారి మన రెండు చేతులు ఎత్తి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాగ్దానమును పిల్లరా చేతపట్టి ఈ నెలంతా కూడా, రానున్న నెలంతా కూడా ప్రభు సన్నిధానంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ ఫిబ్రవరి నెలలో ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? నేను మీ ఎడల జాలిపడుతును. జాలిపడ్డా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రానున్న నెలలో అంటే మార్చి నెలకి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? ప్రతి కుటుంబము వర్ధిల్లును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వర్ధిల్లకూడదని ఎంతమందికి ఉందో చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎవరు ఎత్తలేదు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తికి ఏంటండి? వర్ధిల్లాలి, మేము వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వినేవాళ్ళం అండి, అప్పుడు వినేవాళ్ళం. ఇప్పుడు అంత వింటలేదు మేము. అప్పుడు వినేవాళ్ళం. ఏమని తెలుసా? వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కాంగ్రెస్ వర్ధిల్లాలి. అప్పుడు ఆ మాటలు వినేవాళ్ళం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కాంగ్రెస్ వర్ధిల్లాలి, లేకపోతే ఇంకోటి. నేను స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్దామా? వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నా కుటుంబం వర్ధిల్లాలి. ఎంతమంది చెప్పారు? అలా చెబుతుంటే అందరూ వర్ధిల్లాలి. దాని స్తోత్రం. చెప్దాం మరలని. ఇది ఏదో ఏలాకులంగా కాదండి. మన నోటులో దేవుడు ఏమి ఇచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. నువ్వేం పలుకుతావో అదే వచ్చే నెలలో ప్రభు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నా కుటుంబం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నా పిల్లలు వర్ధిల్లాలి. ఎలా ఉంది ఇది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి రాజకీయం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారనుకుని అనిపిస్తుందా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. నేటి వాక్యం నిమిత్తము
దర్యావేషు ప్రభుత్వ కాలమందును ఉమ్. పారసికుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క ఫిబ్రవరి నెల ప్రభా 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మీ కృప, మీ కనికిరాలు మాపై ఉంచి మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, మార్చి నెలకు మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ మార్చి నెలలో మీరు ఏం చేయబోతున్నారో ప్రభా, మేము ఎలా ఉండాలో మీరు ఏం చేయబోతున్నారో మాకు ఇచ్చే వాగ్దానం ఏంటో ఈరోజు మీరు తెలియజేస్తున్న విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దానియేలు గ్రంథంలో ప్రభా, ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి బలపరచమని, ఈ వాక్యాన్ని వినిచున్న మా అందరి జీవితాల్లో గొప్ప వర్ధిల్లత కలుగును గాక. నైనా మా కుటుంబాలు వర్ధిల్లును గాక, మా పిల్లలు వర్ధిల్లును గాక, మా పిల్లలు ఎక్కడున్నప్పటికీ వర్ధిల్లుదురు గాక. అటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, ఈ వాక్యాన్ని విరిచి పంచిపెట్టమని యేసు శ్రేష్టమైన నామంలో వినయంతో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దీని స్తోత్రం. హల్లెలూయా. 738వ పేజీలో వ్రాయబడిన దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమునందును పారసీకుల కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. చూసారా, దానియేలట అండి ఏ రాజు వస్తే ఆ రాజు కాలంలో వర్ధిల్లుతూ వచ్చాడు. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రేవంత్ రెడ్డి కాలంలోను రాబోయే కాలంలోను దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాంగ్రెస్ పరిపాలన కాలంలోను రాబోయే ఏ పరిపాలన వస్తుందో ఆ కాలంలోను దానికి స్తోత్రం. ఏం కావాలి మనం? వర్ధిల్లుదుముగాక. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దానియేలు అక్కడ వ్రాయబడిన మాట ఎవరట? ఈ దానియేలు. దానికి స్తోత్రం. మార్చి నెలలో మీ కుటుంబం గురించి వారు మాట్లాడుదురుగాక. ఈ దానియేలు అంటే ఎవరి గురించి? ఒకరు చెబుతున్నారు మాట. ఎవరు చెబుతున్నారండి? ఎవరో ఒకరు చెబుతున్నారు. ఈ పౌలు, నేను చెబుతున్నాను ఈ పౌలు అని. దానికి స్తోత్రం. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దానియేలు, దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఏసీఏ చర్చిలో బర్లు గుడుములున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్న విషయం అండి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దానియేలు అని ఎలాగైతే చెప్పారో మార్చి నెలలో నీ గురించి, నీ పిల్లల గురించి చెబుదురు గాక. ఆమేన్. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబము దేవునిలో వర్ధిల్లుతుంది. దానికి స్తోత్రం. ఈ కుటుంబము ఈ లోక రీతిగా ఐశ్వర్యంలో కానీ అలాగే అన్ని విషయాల్లో కూడా ఈ కుటుంబం వర్ధిల్లుతుంది అని మీ గురించి, మన గురించి చెప్పుదురు గాక. దాని స్తోత్రం. హల్లెలూయా. సహజంగా ఎవరు చెప్పలేరండి. వర్ధిల్లుట ఏంటంటే వర్ధిల్లుట. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలును వర్ధిల్లింపజేసిన దేవుడు ఈరోజు నిన్ను వర్ధిల్లింపజేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేయబోతున్నాడు. నా కుటుంబాన్ని వర్ధిల్లింపజేయబోతున్నాడు. నా పిల్లల్ని వర్ధిల్లింపజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వర్ధిల్లాలనే ఆశ ఉందండి? దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ఆశ ఉంటుంది కదండి. నేను వర్ధిల్లాలి, నా కుటుంబం వర్ధిల్లాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్చి నెల ఒక్కసారైనా చెప్పుకోండి. ఏమని? నేను వర్ధిల్లాలి, నా పిల్లలు వర్ధిల్లాలి. దేవుని స్తోత్రం. మార్చి నెలలో ఎన్నిసార్లు చెప్పుకుంటావో దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు నిన్ను నీ పిల్లలను వర్ధిల్ల చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు ఏ కాలంలో అంట? దర్యావేషు కాలంలోను కోరెషు కాలంలో కూడా ఈ దానియేలు ఏం చేశాడట? వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన మనము ఆత్మలో వర్ధిల్లాలి, శారీరకంగా వర్ధిల్లాలి. దీనికి స్తోత్రం. యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో మనం చూస్తాం కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో. ఆమేన్. దేనికి స్తోత్రం. ఎన్ని విషయాల్లో? కొన్ని విషయాల్లో. విద్యలో, వ్యవసాయంలో. ఏం మాట్లాడరు? అన్ని విషయాల్లో. ఆమేన్. దేనికి స్తోత్రం. ఈ మార్చి నెలలో, రాబోయే నెలలో అన్ని విషయాల వర్ధిల్లుదుముగాక. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి వర్ధిల్లడానికి గల కారణాలేంటి? ఈ దానియేలు వర్ధిల్లడానికి గల కారణాలేంటి? మనం కూడా వర్ధిల్లాలంటే మరి మనం ఏం చేయాలి? దానియేలు ఏం చేశాడు, మనం ఏం చేయాలి? దేనికి స్తోత్రం. ప్రతిదీ కూడా ఏదైనా ఒకటి మనం పొందుకోవాలంటే ఆ పొందుకోవడం ఎలాగో మనము నేర్చుకోవాలి. దేనికి స్తోత్రం. దానియేలు వర్ధిల్లాడు. దర్యావేషు కాలంలోను కోరెషు కాలంలో కూడా ఏం చేశాడండి? వర్ధిల్లాడు. మరి దానియేలు వర్ధిల్లాడు, మనం కూడా వర్ధిల్లాలి. దానియేలు ఎలా వర్ధిల్లాడు? వర్ధిల్లడానికి గల కారణాలేంటి? సైడ్ హెడ్డింగ్, వర్ధిల్లడానికి గల కారణాలేంటి? దేనికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి అధ్యాయం 8వ వచనం. చూడండి, మొట్టమొదటి పరిశుద్ధ జీవితం చేటకు నిర్ణయం తీసుకున్నాడట. ఎవరు? దానియేలు. ఏం చేయడానికి? పరిశుద్ధ జీవితమును జీవించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? దానియేలు. వచ్చే నెలకి మనం ఒక నిర్ణయం తీసుకుందాం గాక. దేనికి స్తోత్రం. చూడండి, దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నీ నిర్ణయాన్ని బట్టి దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుడు నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. నువ్వే నిర్ణయం అయితే తీసుకుంటావో ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు తీసుకునే తీర్మానం అంటే తీసుకునే నిర్ణయం అది సరైనదైతే సరిగానే మనం వెళ్ళగలుగుతాం. అది వంకరదైతే వంకరగానే వెళ్ళగలుగుతాం. మన నిర్ణయం. దానికి స్తోత్రం. దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. పరిశుద్ధమైన జీవితము చేయటానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరి మనం అప్పుడు దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. రాత్రికాల సమయంలో కూడా ఈ వర్ధిల్లత గురించి అండి ఇమ్మానుయేల్ గారి దగ్గర ప్రభు ఒక కోణంలో మాట్లాడాడు. ఇక్కడ మరొక కోణంలో ప్రభు మనల్ని మాట్లాడబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గురించి ఇక్కడ చెబుతున్నాడు. దానియేలు వర్ధిల్లట గురించి చెబుతున్నాడు. ఇక్కడ దానియేలు ఎలా వర్ధిల్లాడు గురించి చెబుతున్నాడు. మన కుటుంబం ఎలా వర్ధిల్లాలి, మన కుటుంబంలో ఏముంటే వర్ధిల్లుతాం? నెంబర్ 1, పరిశుద్ధమైన జీవితం. ఏంటండి? పరిశుద్ధం. ఏ కుటుంబంలో అయితే పరిశుద్ధత ఉంటుందో, ఏ వ్యక్తులైతే పరిశుద్ధత ఉంటుందో ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లతలోనికి తీసుకురాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని మార్చి నెల ఏం చేయాలట? దేవుని ఏం చేయాలట?
బ్రతిమలాడాలి. ఆమేన్. దేనికి స్తోత్రం. రానున్న నెలకి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని వెతకాలి. దేవుని ఏం చేయాలట? బ్రతిమలాడాలి. ఎవరెవరినో బ్రతిమలాడుతావు, ఎవరినెవరినో బ్రతిమలాడుతావు. అయ్యా నాకు ఆపద వచ్చింది, నాకు కష్టం వచ్చింది, అయ్యా ఇదయ్యా అదే అని ఎందరినో నువ్వు బ్రతిమలాడుతావు. మరి ఎప్పుడైనా దేవుని బ్రతిమలాడావా? దేవుని బ్రతిమలాడితే ఏం జరగబోతుందో చూడు. నీవు పవిత్రుడవై, అండర్లైన్ ఏంటది? పవిత్రుడవై. పరిశుద్ధత జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించే వ్యక్తి గురించి అక్కడ వ్రాయబడుతున్న మాట, చెబుతున్న మాట. పరిశుద్ధుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి. దేని స్తోత్రం. మార్చి నెలలో, రాబోయే నెలలో, నీ యందు ఈ ఫిబ్రవరి నెలలో ఎవరు నీ మీద శ్రద్ధ తీసుకోలేదేమో, కానీ మార్చి నెలలో నీ దేవుడు నీ యందు శ్రద్ధ తీసుకోబోతున్నాడు. నీ పిల్లల గురించి శ్రద్ధ తీసుకోబోతున్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లలు రాసే ఎగ్జామ్స్ కొరకు నువ్వు శ్రద్ధ తీసుకోలేదేమో, చదివించడానికి శ్రద్ధ తీసుకోలేదేమో, కానీ నా దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జరిగే ఎగ్జామ్స్ కొరకు నువ్వెప్పుడు కూడా నీ పిల్లల మీద ఏం తీసుకోలేదు? శ్రద్ధ తీసుకోలేదేమో. రేపు చదువుతున్నావా? అమ్మాయి చదువుతున్నావా? ఆయన నువ్వు శ్రద్ధ తీసుకుని వాడిని అడగలేదేమో కానీ నీ నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నీ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను శ్రద్ధ తీసుకోబోతున్నాడు. నీ పిల్లల మీద శ్రద్ధ తీసుకోబోతున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. స్కూల్కి ఎందుకు పంపిస్తామండి? మనము మన పిల్లల్ని ఏం కావాలి? చదువు రావాలని పంపిస్తాము. ఏ స్కూల్కి పంపిస్తే వాళ్ళు శ్రద్ధ తీసుకుంటారని. గవర్నమెంట్ స్కూల్కి ఇంతకుముందు పంపించేవారు కాదు. ఎందుకు? వాళ్ళు శ్రద్ధ తీసుకునేవారు కాదు. శ్రద్ధ తీసుకునేవారు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొంతమంది శ్రద్ధ తీసుకున్నారు, ఇంకా నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. ఆమేన్. మా జీతం మాకు వస్తుంది కదా. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా అండి? ఇలా లోపడుండే స్కూల్స్, నన్ను ఏమనుకోబోకండి, ఈ లోపడుండే స్కూల్స్కి వచ్చే టీచర్స్ ఇంకా హల్లెలూయా. ఎందుకంటే శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఉండరు, కంప్లైంట్ చేసే వాళ్ళు ఉండరు. ఏంటి? ఎవరు ఆయన వస్తున్నాడు పోతున్నాడు. అనే భయం వాళ్ళకి ఉంటుంది. ఈ లోపలికి ఎక్కడ వస్తారు? శ్రద్ధ. ఏంటట? శ్రద్ధ. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు ఏం చేస్తున్నాడట? శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మార్చి నెలలో, రాబోయే మార్చి నెలలో దేవుడు మీ నివాస స్థలాన్ని వర్ధలు చేయబోతున్నాడు, మీ కుటుంబాన్ని వర్ధలు చేయబోతున్నాడు, మీ పిల్లలను వర్ధలు చేయబోతున్నాడు. నమ్మని వారు ప్రభువును స్తుతిందాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వర్ధిల్లును గాక. దేనికి స్తోత్రం. మన మీద దేవుడు శ్రద్ధ తీసుకును గాక. మన పిల్లల మీద దేవుడు శ్రద్ధ తీసుకును గాక. దేనికి స్తోత్రం. ఒక వ్యక్తి మీద ఎవరైనా ఒకరు శ్రద్ధ తీసుకుంటే వాళ్ళు తప్పగా ప్రయోజకులు అవుతారు. దేనికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? దేనికి స్తోత్రం. ఒక గ్రామం మీద గ్రామములో అధికారులు శ్రద్ధ తీసుకుంటే ఆ గ్రామం అభివృద్ధి పొందబోతుంది, ఆ గ్రామం వర్ధిల్లబోతుంది. అవునంటారా కాదంటారా? దేనికి స్తోత్రం.
హల్లెలూయా. నూతన వర్గం వచ్చింది, నూతన పాలవర్గం వచ్చింది, నూతన పాలవర్గం వచ్చింది. పాలవర్గం అంటే పాలించేవారు అంతేనా? పాలిచ్చేవారా? పాలిచ్చేవాళ్ళేనా? నూతన పాలవర్గం వచ్చింది. ఆ పాలవర్గం మరి ముందు దూకుతుంది. మరి ఎంతవరకు దూకుతుందో చూడాలి మరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు దూకుతుందో చూడాలి మరి. దేవునికి మహిమ కలుగును గాక. అంత బిజీ. ఎప్పుడు ఫోన్ చేస్తున్నా, అన్నా అది, అన్నా ఇది, అన్నా ఇది. ఓకే, దేనికి స్తోత్రం. చాలా సంతోషం ఏమండి. ఎందుకంటే శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఉంటే ఆ గ్రామము వర్ధిల్లుతుంది. శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఉంటే కుటుంబంలో ఆ కుటుంబము వర్ధిల్లుతుంది. గుర్తు చేసుకోండి. ఎందుకు శ్రద్ధ తీసుకోవాలి? ఎందులో శ్రద్ధ తీసుకోవాలి? ప్రార్థనలో శ్రద్ధ తీసుకోవాలి, వాక్యము చదువుట్లో శ్రద్ధ తీసుకోవాలి, అలాగే పరిశుద్ధమైన జీవితంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆమేన్. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నివాస స్థలాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? వర్ధిల్ల చేయబోతున్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది పరిశుద్ధ జీవితాన్ని బట్టి వర్ధిల్లారు. దేవుడు వారిని వర్ధిల్ల చేశాడు. వారిని ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. దానియేలు పిల్లరా, దానియేలు వర్ధిల్లడానికి ప్రథమ కారణం ఏంటంటే పరిశుద్ధత, ఒక తీర్మానము, ఒక సమర్పణ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరి నెల పూర్తి కాబోతుంది. ఇంతవరకు ఇంకా మనం ఒక ప్రణాళిక లేకుండా, అలాగే ఇంకా మనం నిర్ణయాలు తీసుకోకుండా, ఈ సంవత్సరం ఏంటి అని ఒక నిర్ణయం తీసుకోకుండా మన యొక్క జీవితం మీద ఏమీ ప్రణాళిక లేకుండా వెళుతుంటే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? పరిశుద్ధమైన జీవితాన్ని చేయడానికి నిర్ణయము దానియేలు తీసుకున్నట్టుగా మనం కూడా తీసుకుందాం గాక. దేని స్తోత్రం. ఒక నిర్ణయం అనేది మనం తీసుకోవాలి. ఆమేన్. దేని స్తోత్రం. నిర్ణయం తీసుకోవాలి. ఈ సంవత్సరంలో నేను భూమి కొంటాను, ఒక నిర్ణయం. ఈ సంవత్సరంలో పెళ్లి చేస్తాను, ఒక నిర్ణయం. ఈ సంవత్సరంలో ఏమోనండి, మీరు చెబితే మేము వింటాం. దేని స్తోత్రం. హల్లెలూయా. 12 నెలలకి 12 పదులు అంతండి, 1,20,000 1,20,000 సంపాదించానని ఒక నిర్ణయం తీసుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిర్ణయం మనం తీసుకోవాలంటే కనీసం ఆ టార్గెట్లో సగానిగానే వస్తావు నువ్వు. అర్థమవుతుందా? ఒక టార్గెట్ పెట్టుకుంటే దాంట్లోకి సగానికి వస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మట్టుకు నేను ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాను. అందులో కొన్నైనా రీచ్ అవ్వగలనని, అంటే అన్నీ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కనీసం అందులో కొన్నైనా, అంటే అన్నీ రీచ్ అవుతాయి. ఆమేన్. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అండి, మార్చి నెలలో అండి చింతూరు చిలకలో ఒక ప్రేయర్శాల లాంటిది వేయాలని, తర్వాత ముత్యాలంపాడులో ప్రేయర్శాల వేయాలని, అలా ఒక నిర్ణయం తీసుకుంటే, ఇంకా మందిరంలో పనులు చేయాలని, మందిరంలో కొన్ని పనులు చేయాలని, 9వ తారీఖున సత్య యానివర్సరీ ఉంది పెగలపాడులో, బండ వేయాలని ఈరోజు వెళ్ళాను. వెళితే ఇంకా రాలేదండి, వస్తాయి అని నెంబర్ తీసుకున్నారు. వస్తాయి. ఏం చేయాలి? ఆ మీటింగ్స్ కంటే, అంటే సత్య యానివర్సరీ కంటే ముందు వేయాలి. మనం దీని ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. దేని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేస్తే వద్దంటాం ఏంటండి? దేవుడు ఇస్తే వద్దంటాం ఏంటండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? పరిశుద్ధత.
ఏంటన్నది? పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అవకాశం వచ్చినా కానీ ఆయన పారిపోయాడండి. ఆ యొక్క అవకాశం నాకు వద్దనుకున్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. మార్చి నెలలో నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రార్థన చేయటం చూస్తున్నాడు. బైబిల్ చదవటం చూస్తున్నాడు. దేవుని మందిరానికి రావటం చూస్తున్నాడు. 10 గంటలకు రావటం చూస్తున్నాడు. 7 గంటలు అంటే 7 గంటలకు రావటం కూడా చూస్తున్నాడు. అని నువ్వు ఎప్పుడైతే దేవుడు చూస్తున్నాడు అని ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకుని నువ్వు రాగలిగితే టయానికి రాగలుగుతావు. ఎప్పటికి రాగలుగుతావు? టయానికి రాగలుగుతావు. చెబుతారు 6 గంటలకండి, 6 గంటలకండి బర్లిగూడు. 6 గంటలకే అంటే 6 గంటలకని పాస్టర్ గారు అంటారు, కానీ 6:30 అవుతుందిలే. 6:30కి పావు తక్కువ 7 అవుతుందిలే. 7 అవుతుందిలే. కనీసం పోనీ 7కైనా రీచ్ అవుతారా? చెప్పండి. ఒక టార్గెట్ పెట్టుకుంటే అండి, ఒక టార్గెట్ పెట్టుకుంటే పోనీ గంట తర్వాత అయినా వస్తామా రామా? అందుకని చర్చి 7 గంటలకంటే 6 గంటలకు పెట్టుకోవాలి. 6 గంటలకు వెళ్ళిపోవాలి నేను చర్చికి. ఎప్పటికి రాగలుగుతావు? దాని స్తోత్రం. అలా ముందు పెట్టుకోగలుగుతావు. ప్రతిదానికి ముందు పెట్టుకుంటామే. చాలా ఇంట్లో టైం చూస్తాను. చాలా ఇంట్లోకి వెళ్ళి టైం చూస్తాను. టైం చూసేటప్పటికి ఇదేంటి 9:25 అయితే అది పావు తక్కువ 10 అవుతుంది. ఏంటండి స్పీడా అంటే మాట్లాడుతుంది. మా పిల్లల కోసం. ఎవరి కోసం అట? పిల్లలు రెడీ. రే టైం చూడరా ఎంత అయిపోయిందని. ఎవరి కోసం? పిల్లల కోసం. ఏం పెట్టారు? స్పీడ్ పెట్టారు. ఎంతో వీళ్ళకి తెలుసు, ఎంత అయ్యిందో పెట్టిన వాళ్ళకి తెలుసు. కానీ చూసే వాళ్ళకి ఏంటి, అయ్యో ఇంత అయిపోయింది. ఒక్కొక్కసారి మనం కూడా ఈ టైం చూసుకోకుండా ఆ టైంని చూసేటప్పటికి అమ్మో ఇంత అయిపోయిందా అని మన కంగారు అవుతుంటే వాళ్ళు అంటారు, కంగారు పడకండి పాస్టర్ గారు, ఆ టైం స్పీడ్. అర్థమవుతుంది? ఎందుకు? ముందు ప్రిపేర్ అవడానికి, ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళడానికి, లేకపోతే ప్రయాణం చేయడానికి, దేనికైనా టైం ఏం చేస్తాం? ముందు పెట్టుకుంటాం. సరిగ్గా రాదులేండి. ఎప్పుడు టయానికి వచ్చింది ఉందా ట్రైను అనుకుని నువ్వు సరిగ్గా టయానికి రాదని నువ్వు బయలుదేరావు అనుకో, అది టయానికి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే రాదు టయానికని బయలుదేరుతావు అప్పుడే టయానికి వస్తుంది. నువ్వు టైం పెట్టుకుని వెళ్ళావు అనుకో, అది లేట్ అయినా పర్వాలేదు, నువ్వు అందుకోగలుగుతావు. నువ్వేం చేస్తావు? అందుకోగలుగుతావు. ఒక రోజున మాకు ఏమైందో తెలుసా? మాకు తెలీదు. హైదరాబాద్ రిజర్వేషన్ ఏం చేసుకున్నా, మొదటి ప్లాట్ఫామ్గా వస్తుంది అనుకుని మణుగురు అది అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చేసింది. అది మణుగురు వెళ్ళడానికి అక్కడ ఆగుంటే ఇది హైదరాబాద్ అనుకుని ఎక్కేసి కూర్చున్నాం. S4 S1 అలా చూసుకుని మరి ఆ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ సీట్లో పాస్టర్ గారు నేను జడ్జిగా కూర్చున్నాం. ఇక ఎందుకో ఏంటి ఈ హైదరాబాద్ వెళ్ళేది ఇంత ఖాళీగా ఉంటున్నాయి ఏంటి అనుకుని ఇట్లా అనుకునేటప్పటికి కడకి బయలుదేరేది చెప్పాడు. బయలుదేరుతుంది 2వ ప్లాట్ఫామ్ నుంచి అని. ఇక చూసుకోండి, ఈ ట్రైన్ దిగి ఉరుకు పరుగు పెట్టేటప్పటికి వాళ్ళు స్పీడ్గా పరిగెడుతుంటే ఆగండి అక్కడ ఆగుతుంది అన్నాడు పోలీసులు. ఉట్టిదే ఆగేది లేదు, ఏమీ లేదు, పోయింది. చూసారా? ముందే వెళ్ళాం, కూర్చున్నా అక్కడ. ఏంటి దుర్యోధనుడు కూర్చున్నట్టు. తెలుసుగా మీకు సంగతి. కృష్ణుడు నిద్రపోతున్నాడు, ముందెళ్ళాడు దుర్యోధనుడు. ఇక్కడో కూర్చుంది, అక్కడ కూర్చుంది, చలంపాడి గడవ కూర్చుంది, కాలు గడవ కూర్చుంది. వెళ్ళాడు దుర్యోధనుడు టీవీగా కూర్చున్నాడు. ఎక్కడ? తలంపాడి కాడ. కృష్ణుడు లేచేటప్పటికి అర్జునుడు ఉన్నాడు. అర్జున బావా ఏంటి సంగతులు అనేటప్పటికి వాడికి కోపం వచ్చింది. ముందు నేను వస్తే ఏంటి, ముందు ఇట్లా చూస్తాడా, ఇలా చూస్తాడు ఎవడైనా? ఇలా చూసేటప్పుడు కనిపించాడు. అర్థమవుతుందా?
మా పరిస్థితి అలా ఉంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటట పరిశుద్ధమైన జీవితము. ఒక నిర్ణయం మనం తీసుకుంటే దేవుడు మనం వర్ధలు చేయబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 6వ అధ్యాయము 3-4 వచనాలు త్వరగా. 6వ అధ్యాయం 3-4 ఈ వచనాలు. దానియేలు ఆ. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై చూడండి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ఖ్యాతి నొంది ఉండెను గనుక ఆ, రాజ్యం అంతటి మీద ఉమ్, అతని నియమింపవలనని ఉమ్, రాజును ఉద్దేశించెను. ఆ, అందుకు ఆ ప్రధానులు ఉమ్, అధిపతులను ఉమ్, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఆ, ఏదైనా ఒక నింద నింద మోపవలనని మోపవలనని ఉండి ఆ. తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని చూడండి మార్చి నెలలో మిమ్మల్ని ఎదుగుతున్న ఏ లోపం ఉండకుండా ఉండును గాక. స్తోత్రం. ఎన్ని లోపాలు నీలో చూడాలనుకున్నా ఏ లోపము నీలో ఉండకుండా ఉండును గాక. స్తోత్రం. దానియేలు విషయంలో లోపాలు ఎదిగారండి. ఏ లోపము వాళ్ళకి కనిపించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదండి పరిశుద్ధతలో పవిత్రతలో దీంట్లో అయిన ఒక లోపాలు ఎదుగుతే ఆ లోపాలు ఏది కూడా నీలో కానీ నీ పిల్లల్లో కానీ నీ కుటుంబంలో కానీ ఉండకుండా ఉండును గాక. అప్పుడు దేవుడు వర్ధల చేయబోతున్నాడు. దేనికి స్తోత్రం. ఎందుకో తెలుసా, దేవుడు పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధులమే ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. టైం అయిపోయింది. చూడండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. రెండోది శాస్త్రము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు. రెండోది ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ అలవర్చుకోవాలట. ఏం అలవర్చుకోవాలి? క్రమశిక్షణ. ఒక క్రమం. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, క్రమం ఉండాలి దేనికైనా. క్రమం లేకపోతే ఏమవుతుంది? అక్రమం అవుతుంది. ఏమవుతుంది? అక్రమం అయిపోతుంది. క్రమంగా స్కూల్కి పంపిస్తున్నారా మీ పిల్లల్ని? పంపిస్తున్నారా లేదా? దేనికి స్తోత్రం. నిద్రపోతున్నారా? హల్లెలూయా. ఇంకా 12:30 వరకు పెట్టలేదమ్మా మీకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రెండోది ఏంటది? క్రమం ఉండాలండి. ప్రార్థన అప్పుడప్పుడు చేయటం కాదు. మార్చి నెలలో నుంచి ఒక క్రమం పెట్టుకోండి. ఉదయమే 4 నుంచి 6కి చేస్తారా? కనీసం 1 గంట. కనీసం ఎంత? గంట. 2 గంటలు చేస్తే దేవునికి మహిమ కలుగును. 2:30 దశమ భాగం. దేనికి స్తోత్రం. కనీసం ఎంత? 1 గంట అంటున్నాను. 1 గంట అయినా. 4కి లేసారనుకోండి 5 గంటల వరకు. 5కి లేసారనుకోండి 6 గంటల వరకు. 6 గంటలకు లేసారనుకోండి 7 గంటల వరకు. 10 గంటలకు లేస్తే దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని అవుతారండి? 1 గంట. ఏంటండి? గంట. రోజు అంతే. నీ టైం ఎప్పుడు? రోజు అదే టైం. నువ్వు టైం మొట్టమొదట అలారం పెట్టుకో, లేకపోతే మొట్టమొదట వాచ్ చూసుకో, లేకపోతే ఏదైనా చేసుకో. అలాగే ఒక 10 రోజులకి ఇంకా నువ్వు అది మోగక్కర్లొద్దు. నువ్వు మోగక్కర్లొద్దు. నీ కళ్ళే తెరవబడతాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మత్తులో ఉన్నా సరే ఏమొస్తుంది?
మెలకు వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత నిద్రలో ఉన్న మెలకు వచ్చేస్తుంది. క్రమం ఉండాలి. ఏముండాలండి? క్రమం ఉండాలి. మార్చి నెలలో నేను పలాని సమయానికి వెళ్తాను, సమయానికి ప్రార్థన చేస్తాను అని ఒక క్రమం లేకపోతే దేవుని ఆశీర్వాదము మనము చూడలేం. క్రమం ఉండాలి. దానియేలు క్రమం కలిగిన వ్యక్తి. ఏం కలిగిన? ఉపదేశమును క్రమంగా వినాలి, ఉపదేశమును క్రమంగా, ప్రార్థన క్రమంగా చేయాలి, ఆరాధనకి క్రమంగా రావాలి. యోబు క్రమం తప్పడండి? తప్పలేదు. అన్ని శ్రమలు వచ్చినా, అన్ని ఇబ్బందులు వచ్చినా, అన్నీ పోయినా అతను ఏంటండి? క్రమం తప్పల. దేనికి మహిమ కలుగును గాక. వివరించడం లేదు, ముగిస్తున్నాను. మూడవదిగా చెప్పి నేను ముగిస్తున్నాను. దేని స్తోత్రం. 6-7 దానియేలు గ్రంథం 6వ రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని నొద్దనైననో మానవ వద్దనైననో ఎవడనో ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఒక శాసనం వచ్చిందండి. మూడోది, అధికముగా ప్రేమించాడు దేవుణ్ణి. ఎలా ప్రేమించాడండి? అధికంగా ప్రేమించాడు. ఎవరు? దానియేలు. అందుకే అధికంగా ప్రేమిస్తే ఏమిస్తారు? ప్రాణాన్ని ఇచ్చేస్తారు. ఏమిస్తారు? ప్రాణం. ఇప్పుడు అది సింహాల బోన్లో వేస్తామన్నారు. ఎక్కడ వేస్తానన్నారు? సింహాల బోన్లో వేస్తానన్నారు. అయినా దానియేలు మానేశాడా? మానలేదు. అంటే ప్రేమించాడు. ఏం చేశాడండి? అధికంగా ప్రేమించాడు. అధికంగా ప్రేమించే వాళ్ళకి ఎన్ని అడ్డుబండలున్నా ఆగదు. అర్థమవుతుందండి? ఎన్నో అడ్డుబండలున్నా ఆగవు. పెగిలించుకుని పోవటమే. ఆమేన్. అవునా కాదా? దేని స్తోత్రం. ఎంత అడ్డుబండలు పెట్టినా ఆగరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజునట ఒక అతను ఏం చేస్తాడో తెలుసా? అమ్మాయి, నువ్వు ఈ రోజున చర్చికి వెళ్ళకూడదు అన్నాడట. ఎక్కడికి వెళ్ళకూడదు? చర్చికి వెళ్ళకూడదని తాళం వేసుకుని పోయాడట. తాళం వేసుకుని పోతే ఈమె ఏం చేస్తుందో తెలుసా? ఇంట్లో ఉండి ఏం చేస్తుందో తెలుసా? అటు ఇటు చూసి ఎట్లాగైతే ప్రయత్నం చేసి కిటికీలోనిచ్చి పైకి అటుకు కానించి దిగి ఎట్లాగైతే ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రార్థనకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ప్రార్థన, చర్చికి వెళ్ళిపోయింది. ఆపగలిగాడా? భర్త ఆపగలిగాడా? ఆపలేదు. అంటే అధికమైన ప్రేమ దేని మీద ఉంది? దేవుని మీద ఉంది కనుక, మందిరం మీద ఉంది కనుక తాళాలు వేసినట్టు వేసున్నాయి. మనిషి మాత్రం లేదు. ఈయన వచ్చి తాళాలు తీసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనేటప్పటికి మనిషి ఉంటేగా, మనిషి లేదు. వేరే వాళ్ళకి చెబుతారుగా, ఈసారి నా భార్య నేను ఏం చేశానో చూడు, పెద్ద గ్రేట్గా చెప్పుకుంటారుగా వీళ్ళు. ఏం వేసి వచ్చాను? లోపల పెట్టి తాళం వేసి వచ్చాను అని చెప్పుకున్నాడుగా. అయితే వాడు వచ్చి అన్నాడట, వేరే వాడు వచ్చి, రే ఎక్కడ పెట్టి తాళం వేసావు అన్నాడట. ఇంట్లో పెట్టి తాళం వేస్తానంటే, ఇంట్లో పెట్టా, చర్చిలో ఉంది, వెళ్ళి చూడు. ఎక్కడుంది? చర్చిలో ఉంది నీ ఆవిడే అన్నాడట. దేని స్తోత్రం. బంధించగలిగారా? దేవుని మీద అధికమైన ప్రేమ ఉంటే దేవుడు వర్ధల చేయబోతున్నాడు. దేనికి స్తోత్రం. నెంబర్ 1. నెంబర్ 2 క్రమం. ఏంటంటే క్రమం. నెంబర్ 3 అధికమైన ప్రేమ. దానియేలుకి ఇంకా చాలా ఉన్నాయి, కానీ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 3 మార్చి నెలలో గనక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఒక తీర్మానం, క్రమమైన పద్ధతిగా నడుస్తానని ఒక క్రమమైన పద్ధతి నడుస్తానని ఒక తీర్మానం, మూడోదిగా అధికంగా నా ప్రభుని ప్రేమిస్తానని తీర్మానం తీసుకుంటే దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దేవుడు వర్ధల చేయబోతున్నాడు. దానియేలు
దర్యావేషు కాలంలోను కోరెష్ కాలంలో వర్ధిల్లునట్లుగా అలాగే మీరు కూడా వర్ధిల్లబోతున్నారు. దయచేసి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, మార్చి నెలకి నాకు ఇచ్చిన వాగ్దానం కొరకే స్తోత్రాలు. వర్ధిల్లాలి. మొదటి మీరు కొద్దిగానున్నా తొదకి మీరు మహాభివృద్ధి పొందబోతున్నారు. మీ యందు దేవుడు శ్రద్ధ నిలపబోతున్నాడు. సిస్టర్, బ్రదర్, ఇంతవరకు శ్రద్ధ లేదేమో. నువ్వు సేవని మీద శ్రద్ధ పెడితే దేవుడు నీ మీద శ్రద్ధ పెట్టబోతున్నాడు. నీ కుటుంబం మీద దేవుడు శ్రద్ధ పెట్టబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని వర్ధలు చేయబోతున్నాడు. నీ పిల్లల్ని వర్ధలు చేయబోతున్నాడు. ఇంతవరకు నీ పిల్లల మీద నువ్వు శ్రద్ధ తీసుకోలేదేమో, కానీ దేవుడు నీ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోబోతున్నాడు. ప్రభువా, నన్ను వర్ధలు చేయండి అయ్యా, నా కుటుంబాన్ని వర్ధలు చేయండి అయ్యా. దానియేలును వర్ధలు చేసిన దేవుడా, నన్ను వర్ధలు చేయండి అయ్యా. దానియేలును వర్ధలు చేసిన దేవుడా, నా కుటుంబాన్ని వర్ధలు చేయండి అయ్యా. దానియేలు ఎలాగైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయం నేను కూడా తీసుకుంటానయ్యా. దానియేలు ఎలాగైతే క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తాడో క్రమం తప్పకుండా నేను కూడా ప్రార్థన చేస్తాను. క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తానయ్యా. క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుతానయ్యా. క్రమం తప్పకుండా నేను దేవుని సన్నిధానంలో ఉంటానయ్యా. తీర్మానం చేసుకుంటానయ్యా. అయ్యా, అధికముగా దేవుని ప్రేమిస్తానయ్యా. అయ్యా, నీకంటే ఇంకెవ్వరిని నేను ప్రేమించనయ్యా. అయ్యా, నిన్నే నేను ప్రేమిస్తానయ్యా. నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరయ్యా అని దేవుని అడుగుతామా? మార్చి నెలలో దేవుడు ఇవ్వబోయే వాగ్దానం, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్ధలు చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు. వర్ధలోనికి తీసుకురాబోతున్నాడు. నమ్మి రాజు, నమ్మి ప్రభుని స్తుతించు. స్తోత్రం, స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ హృదయపూర్వకంగా ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన ఆరాధన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోక తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ కృతజ్ఞత వాగ్దాన కొడుకులో ప్రభా అల్పుడైన నన్ను చేర్చుకున్నారు. చేరువచ్చిన బిడ్డల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రానున్న మార్చి నెలకి ప్రభా ప్రతి కుటుంబం వర్ధిల్లులోనికి వచ్చును గాక నైనా. ప్రతి కుటుంబం వర్ధిల్లును గాక. మీ సేవకు నోటి నుండి వచ్చే ప్రతి మాట స్థిరపరచుదురు గాక, స్థిరపరచబడును గాక, స్థిరపరచబడును గాక. ఈ యొక్క బర్లిగూడెంలో ఉన్న యేసయ్య సహవాసాన్ని, అలాగే ప్రభా దూరా నుంచి వచ్చిన మమ్మల్ని ప్రతి కుటుంబము వర్ధిల్లును గాక. కార్యముని చేసి మేలు చేసి మహిమనుందమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభుని మీ ప్రియకుమారుడు యేసు శ్రేష్టమైన నామములో వినయంతో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమయు ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సమాధానము ఈ 2026 సంవత్సరం రానున్న మార్చి నెలంతా కూడా ఆయన కృపలో వర్ధిల్లుతూ, ఆయన కృపలో వర్ధిల్లుతూ, ఆయన సన్నిధానములో వర్ధిల్లుతూ, ఆ యొక్క దానియేలు వర్ధిల్లునట్లుగా మన కుటుంబాలు కూడా వర్ధిల్లలోనికి ప్రభు నడిపించును గాక. యేసు రక్తమే చే, సిలువ రక్తమే చే ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.